రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ ఆదేశాలతో యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక రీగల్ షూ మార్ట్ దగ్గర యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండాను అధ్యక్షుడు బొంతల రాజేష్ ఆవిష్కరించడం జరిగింది। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి పాల్గొన్నారు। ఈ సందర్భంగా వారు మాట్లాడారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। మరి ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలకు వెన్నంట ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ। మరి రాజ్ ఠాకూర్ నాయకత్వంలో ఈ రామగుండం నియోజకవర్గం మరి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని చెప్పి మరి ఏది కూడా ఎక్కడ కూడా అక్రమాలకు పాల్పడకుండా గత ప్రభుత్వ పాలకులు మరి అక్రమాలు పాల్పడి మరి ప్రజలు బుద్ధి చెప్పారు। మరి దాని విధంగా కూడా మరి ప్రజలను ఆలోచించి ప్రజలకు ఏ విధంగా సౌకర్యం కావాలి, ఏ విధంగా ఉండాలి, పేదలు ఏ విధంగా ఆదుకోవాలనే విషయం మీద పూర్తి స్థాయిలో సమీక్ష చేసి ఇంజనీర్ అధికారులతో కానీ, రెవెన్యూ అధికారులతో కానీ పూర్తి స్థాయిలో సమీక్ష చేసి మరి జంతు అధికారులతో కూడా మరి ఎవరికి ఏ విధమైన అవసరం ఉన్నాయన్న విషయం మీద పూర్తి స్థాయిలో చెప్పారు। అలాగే లాస్ట్ గవర్నమెంట్లో ఎవరికైతే డబుల్ బెడ్రూమ్ కేటాయించిందో మరి వాళ్ళకే ఇస్తామని చెప్పి మన వాళ్ళందరూ కూడా 300 మంది రావడం జరిగింది। మరి రానున్న కాలంలో పూర్తి స్థాయిలో అభివృద్ధికి తోడ్పడతారని చెప్పి ఈ యొక్క కార్యక్రమం మరి యూత్ కాంగ్రెస్ మన సోదరులందరూ కూడా ఇంకా పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్ళి మరి రానున్న మున్సిపల్ ఎలక్షన్లో యూత్ కాంగ్రెస్ చాలా అవకాశాలు ఇచ్చి వాళ్ళందరూ కూడా కార్పొరేట్ టికెట్ ఇవ్వాలని చెప్పి ఎమ్మెల్యే గారు ఈ వేదిక ద్వారా కోరుతూ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరిపినందుకు వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం। ఎన్నికలకు ముందు ఏదైతే యువజన కాంగ్రెస్ ఈ రామగుండం నియోజకవర్గంలో ప్రతి గడప తట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, రాజ్ ఠాకూర్ని గెలిపించాలి అనే కృత నిశ్చయంతో వీళ్ళందరూ కూడా ఏకతాటిపైకి ఉండి రాజ్ ఠాకూర్ని ఎలాగైతే గెలిపించారో ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువజన కాంగ్రెస్ బాధ్యత ఇంకా పూర్తిగా పెరిగిందనేది సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం। యువజన కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా సమిష్టిగా ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెడుతున్న పథకాలు ఉన్నాయో అవన్నిటినీ గడపకు తీసుకెళ్లవలసిన బాధ్యత ఈరోజు యువజన కాంగ్రెస్ కార్యకర్తల మీద ఉంటుంది। రామగుండం నియోజకవర్గానికి సంబంధించి 4 నెలల కాలంలో మున్సిపల్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి। దాదాపుగా 40 కార్పొరేటర్లకు ఎక్కువగా ఈ ప్రాంతంలో గెలిచే విధంగా మీరందరూ కూడా నిర్ణయం తీసుకొని ముందుకెళ్లాలని చెప్పి